గిరిజన సంక్షేమమే మా లక్ష్యం. గిరిజనులను ఉద్ధరించేందుకు మేమున్నాం. పాపం అమాయకపు గిరిజనులు, వీరికి ఎంత చేసినా అన్యాయమే జరుగుతుందంటూ వీరు పక్షాన నిలబడాల్సిన గిరిజన సంఘాలు అధికార ఘనం మృతదేహాలు పూడ్చిపెట్టేందుకు 6 అడుగుల స్థలం ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దశాబ్దాల కాలంగా ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా ఇప్పుడు మాత్రం అలా జరిగేందుకు లేదంటూ అడ్డుకున్నారు. ఎక్కడ అంటారా? ఓసారి నందలగుట్టకు వెళ్లాల్సిందే. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నెల్లూరుకు కోతవేటు దూరంలో ఉన్న గిరిజనులకు మృతి చెందితే కరణ చేసేందుకు లేక నానా ఇక్కట్లు పడుతున్నారు. 7 దశాబ్దాలుగా ఓ కాలువ గట్టు మీద గిరిజనుల మృతదేహాలు కరణం చేసుకుంటూ వచ్చారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం కోట్ల రూపాయలు విలువ చేసే స్థలంగా మారింది. దీంతో పెద్దల కన్ను ఈ స్థలంపై పడింది. గిరిజనులు దశాబ్దాల కాలంగా కరణం చేస్తున్న స్థలంలో ఖననం చేయకూడదంటూ పక్కనే నిర్మాణం అవుతున్న ఓ ఆసుపత్రికి సంబంధించిన వారు అడ్డుకున్నారు. సార్ మాకు చూశాను సార్, ఇది సార్ మేము ఫస్ట్ నుంచి ఇక్కడే బూడ్చిపెట్టుకుంటాం. 70-80 సంవత్సరాల నుంచి మా అమ్మమ్మ వాళ్ళ కాడి నుంచి మేము ఇక్కడే బూడ్చిపెట్టుకుంటాం. మా తాత వాళ్ళని, మా అమ్మమ్మ వాళ్ళని, మా అమ్మని కూడా ఏడే బూడ్చిపెట్టాం సార్. మేము 2021లో బూడ్చిపెట్టాం సార్. ఇక్కడ ఇప్పుడు ఆయన చనిపోయి 2025లో ఆయన చనిపోయాడు సార్. 2021లో ఏడే బూడ్చిపెట్టాం. అందుకని మేము ఏడుకే తీసుకొచ్చాం సార్. మా చూశాను ఉంది కదని చెప్పి ఏడు తీసుకొచ్చుకున్నాం. మేము ఏడుకొచ్చేలేక నాయకులంతా ఎట్ట పోతున్నారు, ఎట్ట వస్తున్నారు, ఏడు ఏం జరుగుతుందో మాకు ఏం అర్థం కావట్లేదు సార్. ఉదయాన్ని వచ్చాము, ఏడు బండి వేసుకున్నాను, ఎట్టే ఉన్నాం. ఏడు ఏం జరిగేది మాకేం అర్థం కావట్లేదు. దీంతో నోరు లేని ఈ గిరిజనులకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు గొంతు తవ్వుతున్న తరుణంలో మృతదేహాన్ని పోడ్చే గుంటను అడ్డుకున్నారు. అధికారికంగా ఇక్కడ స్థలం గిరిజనులకు ఇవ్వబడలేదు. ఈ స్థలం కోసం ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ కు పంపామంటూ తహసీల్దార్ నిర్మలానందబాబు పేర్కొన్నారు. అయితే ఒక వర్గం ఈ ప్రతిపాదనలో అడ్డుకున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అధికారికంగా గిరిజన శ్మశాన స్థలం కేటాయించేంత వరకు ఇక్కడ మృతదేహాలు ఖననం చేయకూడదంటూ మృతి చెందిన మద్దూరు పెంచలయ్య మృతదేహం ఖననాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ గారు మాట్లాడారు, ఫోన్లో మాట్లాడి ఎంఆర్ఓ గారికి చెప్పారు, ఎస్ఐకి చెప్పారు, ఏంటి విషయం అని అడిగారు. ఈ విధంగా ఉందన్న మరి వాళ్ళు ప్రపోజల్స్ అన్నీ క్లియర్ అయిపోయి దీన్ని శ్మశానం కింద గుర్తించి శాంక్షన్ చేసే లోపు ఎందుకు తొందరపడ్డారు అన్నారు. లోకల్ ఎవరో కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్పక తొందర అయింది సార్ అని చెప్పేసి వాళ్ళకి ఏ శ్మశానానికి రానివ్వటం లేదా అని అడిగారు. రాణిస్తున్నారు సార్, కోవూరు ఊర్లో ఉంది, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్న్నర ఉంటుంది పైన, దానికోసం అని చెప్పారు. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అన్నారు. ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేదన్నారు. దాన్ని క్లియర్ దెమ్మన్నారు. ఇది ఇన్స్ట్రక్షన్ ఆర్డర్ జరిగింది. క్లియర్గా ఎలా ఉందని ఐడెంటిఫై చేసి సర్వే చేసి వీళ్ళకి ఇది ఇవ్వచ్చు అని చెప్పి రికమెండ్ చేసిన ఆయన విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డీఓ కూడా రికమెండ్ చేశాడు. అది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఫైల్ అక్కడ ఉంది. మనం వెళ్ళిన వెంటనే ఒక రోజుకి, ఒక నెలకి అన్నీ అవుతాయని అనుకోవడానికి ప్రాసెస్ ఉంటాయి. కొన్ని జరుగుతాయి, ముందు అవుతాయి, వెనక అవుతాయి. ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు మీరు తొందరపడేటప్పటికి వేరే వాళ్ళు అభ్యంతరం పెట్టారు. ఒకవేళ వేరే వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదనుకోమ్మా, మీ జోలికి కూడా ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మా దాకా కంప్లైంట్ రాతే మేము రాము, ఎంఆర్ఓ గారు రారు, ఇంకెవరు రారు కదా. మీరు పేపర్ మీద ఆర్డర్ తెచ్చుకొని తర్వాత మేమే దగ్గరుండి దానికి రాళ్ళు వేయించేసి మీకు ఏర్పాటు చేస్తాం. ఇక్కడ అది వచ్చే లోపల మేము చేసుకుంటాం అనేది ఏంటంటే మీ దౌర్జన్యం అయింది. వింటాను ఒక మాట నేను చెప్తాను. ఆ సార్ చెప్పిన దానిలో అక్షరం కూడా తప్పు కాదు. ఆయన దగ్గరికి మీరు వెళ్ళారు, మీ బాధ చెప్పారు, వినాలి కదా, వినాలి కదా. మాట కట్ట రాలేదు కదమ్మా నేను. మాట్లాడుతున్నారు, అమ్మాయిని మాట్లాడమని చెప్పాను. పక్కన కసరుతారు ఎందుకు? మీసారి పేపర్ వచ్చినాక ఏదైనా జరిగినా మేము రాము. పేపర్ తీసుకొని ఏది కూడా స్థాయి దాటి మాట్లాడుకోవడం ప్రాబ్లం ఉండదు. వాళ్ళకి చేశారు. మేము పోయినప్పుడు డిఆర్ఓ గారు చేస్తున్నారన్నమాట. మీ కాలనీకి రోడ్డు ఆ పక్కన శాంక్షన్ అయింది, మీరు అక్కడికి పోవాలి కానీ ఈ పక్కన లేదని చెప్పి చెప్పారు. బంగారం లాగా నువ్వు ఆర్డర్ కా బాబు అని చెప్తున్నాడు. చెప్పాడు
శ్మశానం మీరు వాడుకున్నారు తప్పితే మీకు అఫిషియల్ గా ఇవ్వలేదు. దీన్ని గతంలో మీ పెద్దోళ్ళు మీ వాళ్ళు 4 ఏళ్ల క్రితం వరకు వాడుకున్నారని చెప్తున్నారు. చుట్టుపక్కల ఎవరు అడిగినా అంతే తప్ప మీకు డిజిగ్నేటెడ్ కాదు. ఇది అఫిషియల్ గా తీసుకోవడానికి మీరు పెట్టారు. అది వచ్చే వరకు ఉండలేకపోతే తెచ్చి లోడ్నా కూడా ఉంటాయి. ఇదే ఊళ్ళో నువ్వు ఉండవు, ఆయన ఉండడు, ఈయన ఉండడు, అందరూ ఉండరు. అందరికీ ఇష్టమైన పని జరగదు. అది చట్టం ఎవరికి చెప్తే వాళ్ళకే జరుగుతుంది. మీకు అనుకూలంగా రాస్తున్నారు అధికారులు. అంతమంది అధికారులు రిపోర్ట్లు మీకు అనుకూలంగా రాస్తే కలెక్టర్ దాకా మీరెందుకు దానికి మీ గురించి చెప్తున్నా. ఆయన రికమెండ్ చేశారు. మరి ఎందుకు అది ఆయనే వచ్చి చెప్తున్నాడు, అమ్మా మీ కాగితం వచ్చే వరకు రాయండి, మీకు పాజిటివ్ రాసాం 4 రోజులు ఆగండి అంటే మీరు దాన్ని ఇంకోలా తీసుకుంటే ఎట్లా? తప్పు కదా అది. ఎవరికి తెలియదులేమ్మా, దానికి ఎవరు ఏం చేస్తారు? చనిపోతే అన్ని కార్యాలు చేసుకునే దానికి శ్మశానం ఉంది చక్కగా. మీరు తీసుకొని పోండి. దీన్ని ఇష్యూ చేసి మీరు ఇబ్బంది పడి అందరిని ఇబ్బంది పెట్టడం తప్ప కాదు. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కలెక్టర్ గారిని రిప్రజెంట్ చేయండి. మీరు లేదని చెప్పి గట్టిగా అక్కడే అడిగి సాధించుకొని రావాలి. అంతే తప్ప ఇక్కడ గొడవ చేసుకుంటే. ఇరు వర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఇక్కడికి గిరిజన నేతగా వచ్చిన కల్లూరు పెంచలయ్య అధికారులకు మద్దతుగా నిలిచి గిరిజన మృతదేహాన్ని ఈ స్థలంలో పూడ్చకుండా గిరిజనులకు నచ్చజెప్పారు. ఈ స్థలాన్ని ఖచ్చితంగా గిరిజనులకే ఇప్పిస్తామని టీడీపీ నేతలు గిరిజనులకు హామీ ఇచ్చారు. దీంతో 9 గంటల నుంచి మృతదేహాల పక్కన రోధిస్తున్న గిరిజనులు తాగేందుకు మంచినీళ్లు లేక, ఆహారం లేక అలమటించి అలుపొచ్చి అధికార పార్టీ అధికారులు బెదిరింపులకు తలొగ్గి మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించారు. ఎట్టకేలకు ఈ మృతదేహం కరణం అనుకున్న ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతానికి తరలించే పరిస్థితి ఏర్పడింది. ఈ అధికారులు మాత్రం ఇంతవరకు స్పందించకుండా, ఎటువంటి ఇది డిక్లేర్ చేయకుండా మీ శ్మశానం వచ్చేదానికి అవకాశం ఉంది, కానీ మీకు ఎటువంటి మాకు అభ్యంతరం లేదంటున్నారు, కానీ వేసేదానికి కుదరదు అంటున్నారు. ఇది ఏమి న్యాయం? ఇది ఎక్కడ న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం సార్. ఈ గిరిజనులకి నాయకులు మాట్లాడే మాటలు టీవీల వరకేనా, ఆచరణలో లేవా? మా పరిస్థితి ఇంతేనా కలకాలం? ఈ పరిస్థితి ఇదే కొనసాగుతుందా? ఒక శవాన్ని పూడ్చుకునేదానికి మాకింత దుస్థితి ఎందుకు వస్తుంది? ఒక గిరిజనులకి ఇంత దుస్థితి ఉందా? అదే వేరే కులం వాళ్ళకి ఇంతసేపు పెట్టుంటారా? చెప్పండి, మీరే న్యాయం చెప్పండి, మీరే మాకు న్యాయం చేయండి. రాకెట్లను పైకి పంపుతున్నాం, చంద్రమండలంలో స్థలాలు కోరుకుంటున్నాం, భూమి మీద పేద గిరిజనులు మృతి చెందితే ఖననం చేసే దగ్గర అధికారం అడ్డుకుంటుందంటే అంబేద్కర్ జయంతులు జరపటం అవసరమా? అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందా అంటూ భారతమాత సిగ్గుతో తలంచుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అధికారులు ఇచ్చిన హామీలు నెరవేరుతుందా? గిరిజనులకు ఇక్కడ శ్మశాన స్థలం దొరుకుతుందా అనే విషయం వేచి చూడాల్సిందే.